కుటుంబాన్ని హాయిగా జీవిస్తారు. అది మంచిది కాదు అని తెలుసు. చంపడం దొంగతనం చేస్తే మంచిదా కాదు, కానీ భార్య అన్నది, తల్లి కూడా అన్నది. నా కొడుకు తీసుకొస్తున్నాడు కదా, మేము తింటున్నాం మంచిగా, వాళ్ళకి తెలియదు కదా ఈ కొడుకు పని చేస్తున్నాడు అని. దొంగతనాలు చేస్తున్నాడు, చంపుతున్నాడని దానికి కూడా తెలియదు. కానీ అదే అడవిలో నారద మహర్షి పోతా ఉంటాడు. అందరినీ ఎలా ఆపిండో పోయేవాడు నారద మహర్షి కూడా ఆపేసింది. నీ దగ్గర ఏమున్నది, నీ జోలిలో తీయు, నాకు ఇవ్వాలి, నీ జోలిలో పెట్టుకున్నావు ఇంత ధనం, నాకు ఆ ధనం ఇచ్చేసి నువ్వు పోదు చెప్తాడు. నా జోలిలో ఏమీ లేదు, ఇవ చూడు నేను మహర్షిని, నా ఋషిని, నా దగ్గర ఏమీ లేదు. సరే నువ్వు నమ్ముతలేవు కదా, నువ్వు ఇంత దొంగతనాన్ని వేసి అందరినీ చంపి నువ్వు నీ ఇంటిని తీసుకుపోయి ఇస్తున్నావు, అది పాపము, మంచిది కాదు. ఆ పాపంలో మరి పాపం సొమ్మును నీ కుటుంబానికి పంచుకున్నావు. ఈ పాపాన్ని నీ తల్లిదండ్రులు, నీ పిల్లలు, నీ భార్య మరి పంచుకుంటారేమో. ఈ ఒక్క మాట అడిగిరా నువ్వు ఇంటికి అని చెప్తాడు నారద మహర్షి. సరే మహర్షి ఎందుకు పంచుకోరు, నేను తీసుకుపోయిన ధనాన్ని అంతా తీసుకొని తింటున్నారు వాళ్ళు, నా పాపాన్ని కూడా పంచుకుంటారు, నేను అడిగేస్తా ఎందుకు పంచుకోరు అని మాట ఇచ్చిపోతారు, పంచుకుంటారు. వెళ్తాడు ఫస్ట్ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ తల్లిని అనుకోడు, అమ్మ ఒక మహర్షి చెప్తున్నాడు ఇది పాపం అట నేను చేసేది, మరి ఈ పాపంలో మీరు దాన్ని, నా పాపంని మీరు తీసుకుంటారా, కొద్దిగా పంచుకుంటారా, నువ్వు చేసేది పాపం అని అనుకుంటే నేనెందుకు నీ పాపాన్ని పంచుకుంటాం కూడా, నీ పాపాన్ని నువ్వు పంచుకోమని తల్లి సగం తల తిరిగిపోతుంది, ప్రేమ పోతుంది. నా తల్లిదండ్రులు గారు నా పాపాన్ని పంచుకుంటలేరు, నా ధనాన్ని తీసుకుంటున్నారు నేను తెలిసింది, నా తల్లిదండ్రులు తీసుకోకపోతే నా భార్య పంచుకుంటుంది నా పాపం అని భార్య దగ్గర. ఓ సతీమణి, ఒక మహర్షి నాకు ఈ ఉపదేశం ఇచ్చాడు, ఇది పాపం అట నేను చేసేది, ఈ ధనము ఇదంతా మీరు నేను తెప్పిస్తున్న తింటున్నారు కదా, మరి ఇది పాపం అట, మరి పాపంలోకి వెళ్ళి కొద్దిగా పంచుకుంటావా తీసుకుంటావా, నేనెందుకు పంచుకుంటా, నువ్వు ధనం తెచ్చిస్తే నేను తీసుకుంటున్నా, డబ్బు తెచ్చిస్తే నేను తీసుకుంటున్నా, కానీ నీ పాపాన్ని నేనెందుకు తీసుకుంటా, నేను స్వీకరించను. 70% వెళ్ళిపోయాను, తిరుగుతున్నది తల మొత్తం తిరిగిపోతున్నది, వీళ్ళ మీద ప్రేమ లేదు. నా పిల్లలన్నా తీసుకుంటారేమో, నా కన్న పిల్లలన్నా తీసుకుంటారేమో, పిల్లల దగ్గర కూడా పోతారు, అదే మాట చెప్తారు, డాడీ నాన్న నేను మీ ధనాన్ని డబ్బులు మేము స్వీకరించండి, మీ పాపాన్ని